కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ కు పగ్గాలు అప్పజెప్పేందుకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే కర్ణాటక సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సిద్దరామయ్యకు రాహుల్ గాంధీ నచ్చజెప్పినట్లు సమాచారం. రాజ్యసభకు సిద్దరామయ్య ఆయన తనయుడికి కర్ణాటక మంత్రి పదవి అధిష్టానం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. బీహార్లో నితీష్ కుమార్ తరహా ఫార్ములాను కర్ణాటకలోనూ అమలు చేయాలని చూస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ కు పగ్గాలు అప్పజెప్పేందుకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, స్వాతి, కర్ణాటక పవర్ పాలిటిక్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్థాయిలో డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఎప్పుడైతే 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో అప్పుడు సిద్దరామయ్యకు మొదట ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే అదే సమయంలో అప్పటికే ప్రాబబుల్ గా ఉన్నటువంటి డీకే శివకుమార్ పిసిసి చీఫ్ గా కూడా ఉన్నారు. సో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కొంత కీలక పాత్ర పోషించినట్లుగా కూడా హైకమాండ్ గుర్తించింది. అందులో భాగంగానే 2.5 ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చారు. 2.5 ఏళ్ల తర్వాత డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రిగా ఉండేందుకు అవకాశం కల్పిస్తామంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమే గత 6 నెలల క్రితం కూడా, అంటే 6 నెలల క్రితం వరకు 2.5 2.5 ఏళ్లు పూర్తవడంతో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తనకు అవకాశం ఇవ్వాలంటూ డీకే శివకుమార్ ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. అయితే ఆ సమయంలో సిద్దరామయ్య మాత్రం కొంత వెనక్కి తగ్గలేదు, పైగా తానే కొనసాగుతానంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ రోజు ఇందిరా భవన్ లో జరిగినటువంటి కీలక సమావేశంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో డీకే శివకుమార్, సిద్దరామయ్యలతో ప్రత్యేకంగా హైకమాండ్ పెద్దలు చర్చలు జరిపారు. ఈ సమయంలో వాస్తవానికి అంటే ఏ విధంగానైతే రానున్నటువంటి ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా కూడా ఓబీసీ అంశాన్ని తెరపైకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం సిద్దరామయ్య ఢిల్లీ అంటే జాతీయ రాజకీయాల్లోకి రావాలి. అందుకే రాజ్యసభ సభ్యుడిగా ఇక జాతీయ రాజకీయాల్లో అరంగేటం చేయాలంటూ కూడా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు సిద్దరామయ్యకు నచ్చజెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతో సిద్దరామయ్య తగ్గారు. సో హైకమాండ్ ఇచ్చినటువంటి ఆదేశాలు, హైకమాండ్ ఇచ్చినటువంటి సూచనలను ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తుంది. దానికి ఒప్పుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. సో డీకే శివకుమార్ ఇక కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. రేపు కానీ ఎల్లుండి కానీ సిద్దరామయ్య ప్రత్యేకంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే సిద్దరామయ్య తను ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నందుకు గాను కేంద్రంలో అంటే జాతీయ రాజకీయాల్లోకి వెల్కమ్ చెప్పడం ఒకటైతే, ఓబీసీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కు ఓవరాల్ గా కూడా జాతీయ స్థాయిలో ఆయనకు కొంత కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఆయన కుమారుడికి డీకే శివకుమార్ క్యాబినెట్ లో అంటే కర్ణాటక క్యాబినెట్ లో ఆయనకు అవకాశం కల్పిస్తారు. సో ఓవరాల్ గా కూడా సిద్దరామయ్య సంబంధించినటువంటి వర్గానికి కూడా సరైనటువంటి ప్రాధాన్యతనిస్తామని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. దాంతో సిద్దరామయ్య తాను ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. అందులో భాగంగానే కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్థాయిలో ఈ రోజు మారథాన్ సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కంటిన్యూస్ గా సమావేశాలు జరిగాయి. ముఖ్యంగా డీకే శివకుమార్ తో అటు సిద్దరామయ్యతో ఇద్దరితో కలిపి సమావేశం అయితే ఆ తర్వాత వేరువేరుగా కూడా సమావేశాలు జరిగాయి. మళ్ళీ కర్ణాటక రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా ప్రత్యేకంగా రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. సో ఓవరాల్ గా రానున్నటువంటి రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల విషయంలో ఒకరు మల్లికార్జున ఖర్గే, మరొకరు ఏదైతే సిద్దరామయ్య, ఇద్దరు కూడా రాజ్యసభకు మళ్ళీ ఏ విధంగానైతే ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా కూడా ఇక డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది. హైకమాండ్ చెప్పినటువంటి అన్ని అంశాల్లో స్పష్టత రావడంతో త్వరలోనే సిద్దరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి డీకే శివకుమార్ కు అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.